మహిళలు విద్యార్థినుల రక్షణపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో పోలీస్ అక్క పేరుతో కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు. జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ కార్యక్రమంలో భాగంగా పోక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, మహిళల చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. మహిళల భద్రతే ధ్యేయంగా తీసుకొచ్చిన పోలీస్ అక్క ప్రోగ్రాంపై ఎస్పీ అఖిల్ మహాజన్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. సంఘటనలపైన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అక్క పేరుతో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. అసలు పోలీస్ అక్క కార్యక్రమం ఎలా ఉంటుంది, ఆ పోలీస్ అక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉన్నారు. సార్ నమస్తే సార్. పోలీస్ అక్క కార్యక్రమం చేపట్టారు, అసలు ఏంటి దాని ఉద్దేశం? పోలీస్ అక్క ఏంటి అంటే మన షీ టీమ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో మనం ప్రతి మండల్లో ఒక ఫీమేల్ కానిస్టేబుల్కి ఈ పోలీస్ అక్క పేరుతో ఒక అలాట్ చేశాము. ఇప్పుడు మనం చూసింది ఏంటి అంటే ఇప్పుడు కూడా కొన్ని ప్లేసెస్లో ఆ ఉమెన్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, ఈవ్ టీజింగ్ అవుతుంది. రీసెంట్ కూడా మన వల్ల డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా కొంతమంది పిల్లలకి స్కూల్ బయట ఆల్మోస్ట్ 50 వరకు పిల్లలకి మనం 3-4 డేస్లో పట్టుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇది జరుగుతుంది అంటే మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రాంలో ఆ కన్సర్న్డ్ కానిస్టేబుల్ యాజ్ ఎ ఫ్రెండ్లీగా, సిస్టర్గా, పెద్ద అక్కలాగా ఆ కన్సర్న్డ్ అన్ని స్కూల్స్ విజిట్ చేస్తుంది, కాలేజెస్ విజిట్ చేస్తుంది. ఆ ఉన్న మండల్లో అక్కడ పోయి అన్ని అవగాహన క్రియేట్ చేస్తుంది, వాళ్ళకి ఆమె నంబర్ షేర్ చేస్తుంది, సో దట్ ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది, సో దట్ ఆ ఫ్రెండ్లీ ఉంటే వాళ్ళు కూడా ఏమైనా బాధ ఉంటే, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఏమైనా బాధ ఉంటే వాళ్ళు మన కానిస్టేబుల్కి చెప్తారు. ఇప్పుడు ఈ షీ టీమ్ ఆల్రెడీ నడుస్తుంది, బట్ షీ టీమ్ ప్రతి ప్లేస్ చోట్ల పోవడానికి ఉండదు, అందువల్ల ఇది చేశాము. అంటే ఇప్పుడు జిల్లాలో ఎన్ని పోలీస్ స్టేషన్లో ఈ యొక్క పోలీస్ అక్క ఏర్పాటు చేశారు? ఇది ఇప్పుడు మనం 13 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మన జిల్లాలో. ఆ ప్రతి పోలీస్ స్టేషన్కి మనం ఇది పోలీస్ అక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. అంటే మనకు జిల్లా వ్యాప్తంగా అంటే ఈవ్ టీజింగ్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలో కొంత స్కూళ్ళల్లో పిల్లల పట్ల అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అటువంటి కూడా మీరు కేసులు నమోదు చేశారు. అట్లాంటివి ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎట్లాంటి కేసులు నమోదు చేశారు? ఇప్పటివరకు షీ టీమ్ సైడ్ నుండి మనం 44 కేసెస్ మనం ఈ సంవత్సరం రిజిస్టర్ అయినాయి. అది కాకుండా 60 వరకు ఈపీటీ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా మోర్ దెన్ 100 పిల్లలకి, బికాజ్ చాలామంది మైనర్స్ ఉంటారు దానిలో, సో కేసు చేయము మనం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి మనం కౌన్సిలింగ్ ఏర్పాటు చేశాము. అంటే ఈ మధ్యకాలంలో స్కూళ్ళల్లో కొంత విద్యార్థుల పట్ల అక్కడ ఉండే స్టాఫ్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కొంత ఇబ్బందికరమైన సంఘటనలు జరిగితే కేసులు నమోదు చేశారు. అట్లాంటి స్కూళ్ళల్లో వాళ్ళకి ఎట్లాంటి ప్రోగ్రామ్ చేయబోతున్నారు, ఎట్లాంటి రక్షణ చేయబోతున్నారు? ఇప్పుడు ఇది మనం పోలీస్ అక్క ప్రోగ్రామ్ పెట్టింది కూడా అదే మీరు చెప్పింది. కేసెస్ అవుతున్నాయి స్కూల్లో. దాదాపు లాస్ట్ 2 monthsలో 3 కేసెస్ అయినాయి టీచర్స్ పైన. మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఏర్పాటు చేశాము, పోక్సో పై చైతన్యం. సో దానిలో పిల్లలకి చెప్పి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటి, దాని తర్వాత వాళ్ళు కొంతమంది బయటకి వచ్చారు. అందువల్ల ఇప్పుడు వీళ్ళకు కూడా ప్రతి స్కూల్ విజిట్ చేస్తారు. మళ్ళీ ఇంకా కూడా ఏమైనా ఉంటే మనకి చెప్తారు. మన సీనియర్ ఆఫీసర్స్ ఇంటర్వెన్షన్ ఎక్కడ కావాలంటే మనం చేస్తాము. ఫైనల్గా చెప్పండి సార్, మనకు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం కావచ్చు, విద్యార్థుల రక్షణ కోసం కావచ్చు, ప్రధానంగా ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మీ షీ టీం ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పుడు మనం జిల్లాలో మనం షీ టీం ఉండొచ్చు, లేకపోతే లోకల్ ఎస్ఐస్ కూడా అవేర్నెస్కి పోతారు. మనం ఈవినింగ్ టైంలో లోకల్ ఎస్ఐ పెట్రోలింగ్ చేస్తారు. ఇది కాకుండా సిరిసిల్ల టౌన్ అండ్ వేములవాడ టౌన్లో స్పెషల్ యాక్షన్ టీం పేరుతో 5 కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళు కూడా సెపరేట్గా ఖాకీలో తిరుగుతారు. ఎక్కడైనా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, సో దట్ ఈవ్ టీజింగ్ తగ్గాలి మన ఉద్దేశం. ఒకటి ఫైనల్గా అంటే జిల్లాలో ఉన్న మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మీకు ఎట్లాంటి వరకు మెసేజ్ ఇవ్వబోతున్నారు మీ యొక్క జిల్లా పోలీస్ అధికారిగా? అంటే ఇప్పుడు మెసేజ్ మాత్రమే ఒకటి, మీ అందరితో రిక్వెస్ట్ మనవి, గర్ల్స్తో, మహిళలతో ఏమైనా బాధ ఉంటే మీరు స్పీకప్ చేయాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్తే మనం దానికి సొల్యూషన్ తీసుకురాగలవచ్చు. మీరు మీ దగ్గర దాచిపెడితే అక్యూజ్డ్ ఎవరైనా ఉన్నారు, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఇంకా ధైర్యం ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల ఏమైనా బాధ ఉంటే మీరు వచ్చి అది స్పీకప్ చేస్తే మన షీ టీమ్కి చెప్తే మీ ఇన్ఫర్మేషన్ గోపిక పెట్టాలి అంటే గోపిక పెడతాము. మీకు పిలవము, డైరెక్ట్లీ అతను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో అతనికి పిలుస్తాము. దానికోసం మీరు చెప్పాలి, మాట్లాడాలి. అంటే జిల్లాలో మహిళలు కానీ విద్యార్థులు కానీ ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా మా యొక్క పోలీస్ అక్క వాళ్ళు సంప్రదించవచ్చు. జిల్లా ఎస్పీ గారు నేరుగా మనం కూడా కలవచ్చు అని చెప్పేసి, ఎటువంటి ఇబ్బందులను కూడా చెప్పాలని చెప్పేసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లిక్తో బాబు యాదవ్, V6 న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి.